అంతా కంగారే, ఏం పట్టించుకోరు. విక్రమ్ గారు, విక్రమ్ గారు, విక్రమ్ గారు, అంతా రివర్స్ అయిపోయింది. ఎంత చెప్పినా శంకరం మాస్టర్ ఒప్పుకోవటం లేదు. పైగా కోర్టుకు వెళ్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ శంకరం మాస్టర్ ఇంటి వెనకాల మన న్యూ ఇండియా బిల్డర్స్ తవ్వుతున్న పునాదుల్ని ఆపాలని, లేదంటే తన ఇల్లు కూలిపోతుందని మన మీద దావా వేస్తాడట. తెలుసు కదా అతను కోర్టుకు వెళ్తే జరగబోయేది ఏమిటా అని. మన నిర్మాణాలు ఆగిపోతాయి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అదే గనక జరిగితే మనకు రాబోయే నష్టం కోట్లండి, కోట్లు. ట్రస్ట్ us, we will save you. విశ్వసిస్తే రక్షిస్తాం. మన కంపెనీ క్యాప్షన్ ఇది. ఈ క్యాప్షన్ ని ఫైనలైజ్ చేసేటప్పుడు కాపీ రైట్స్ రిజిస్టర్ చేసే ఒక అమ్మాయి అడిగింది, విశ్వసించని వారిని ఏం చేస్తారు అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయికి చెప్పిన సమాధానం, శిక్షిస్తాం. వేళటికి ఇది చాలు, సరేనండి. మిగిలింది రేపు చెప్తాను. అలాగేనండి. అదిగో ఆ నిలబడ్డాయనే శంకరం మాస్టారు. డబ్బులిచ్చే చోట డబ్బులిచ్చి, భయపెట్టే చోట భయపెట్టి, కోరుకున్నదేదైనా సరే కైవసం చేసుకునే వంశంలో పుట్టాడు ఈ విక్రమ్. ఈ ఇల్లు స్థలం ఇచ్చేస్తే చాలు, ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు ఈ విక్రమ్. ఈ ఇంటిని మేము అమ్మమని మీకు ఇంతకు ముందే చెప్పాం కదా లాయర్ గారు. ఇంతకు ముందు మా నాన్నగారు మీకు ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తున్నాం. నీ దృష్టిలో ఇదొక స్థలమో కట్టడమో కావచ్చు, కానీ నాకు అలా కాదు. మా తాత ముత్తాతలు ఇక్కడే జీవించి కాలం చేసిన పవిత్ర పుణ్యస్థలం ఇది. ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమైన స్థలం. నా భార్య సావిత్రిని మట్టి చేసింది ఈ స్థలంలోనే. మీ భార్య సమాధైన ఈ ఇల్లు ఇలాగే రీసెట్ చేసిస్తాం మాస్టర్ గారు. మీరెక్కడ కోరుకుంటే అక్కడ, ఎలా కోరుకుంటే అలా. ఈ మట్టిని తీసుకొచ్చి నేను కోరుకున్నట్టే ఇంకో చోట కట్టివ్వగలరు. కానీ ఈ పరిసరాలతో మమేకమైన నా జ్ఞాపకాలు, వాటిని తిరిగి తీసుకురాగలరా మీరు? నాకు దీన్ని అమ్మే ఉద్దేశమే లేదు. రాత్రి 7 గంటల వరకు సమయం ఇస్తున్నాను. ఆలోగా నిర్ణయం నాకు చెప్పాలి. ఈ స్థలాన్ని నాకు అమ్ముతానన్న నిర్ణయం. నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో మా న్యూ ఇండియా బిల్డర్ సింబల్ని. అంతు చూస్తాను.